హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రైతు భరోసాపై మళ్ళీ కొత్త దరఖాస్తులు అనేది కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి అనేది ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ అప్లికేషన్ అనేది చేసుకోవాలి, ఈ రైతు భరోసా ఫామ్ మనం ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకునేది చూసుకోవచ్చు. హెడ్డింగ్ రైతులకి ముఖ్య సమాచారం. రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం యాసంగి 2025 నుంచి 26 కొత్త దరఖాస్తులు ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు, బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా అవకాశం అయితే ఉన్నది. 28/2/2026 నుంచి కొత్త పట్టాదారు పాస్బుక్ పొందిన వారు ఎవరైనా అర్హులు అనేసి కూడా మీరు ఇక్కడి నుంచి అనేది చూసుకోవచ్చు. దీనికి అనేది కావాల్సిన డాక్యుమెంట్స్, ఏమేమి జిరాక్స్లు పెట్టి ఎక్కడ ఇవ్వాలనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబుల గురించి మనం చేసి పెడతాం కాబట్టి ఏదో ఒక వీడియో అయితే మీకు 100% అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ ఒక అప్డేట్స్, లింక్స్, పీడిఎఫ్ ఫైల్స్ అనేది మీకు అక్కడి నుంచి లభిస్తాయి. మీరనేది కూడా రైతు భరోసాకి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి. ఆధార్ కార్డుకు అనేది కూడా మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. మీ యొక్క పట్టాదారు పాస్బుక్ ఉండాలి. పట్టాదారు పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. బ్యాంక్ అకౌంట్ కి పాన్ కార్డు లింక్ అప్ అయితే 100% అయితే లింక్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క దరఖాస్తు ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకుంటే మనం అనేది కూడా రైతు భరోసా గూగుల్కి వెళ్ళిన తర్వాత రైతు భరోసా అనేది క్లిక్ చేస్తే మీకు అనేది కూడా ఈ యొక్క వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఫామ్స్ అనేది ఉంటుంది చూడండి. ఈ యొక్క ఫామ్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి 3 రకాల ఫామ్స్ అనేది కూడా సీరియల్ నెంబర్ తో సహా అయితే 3 రకాల ఫామ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రెండో ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు రెండో ఫామ్ డౌన్లోడ్ మనం చూసుకోవచ్చు. ఈ యొక్క ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అనేసి కూడా మనకి ఇక్కడ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క మండలం పేరు, మీ యొక్క గ్రామం పేరు అయితే మీరైతే ఇక్కడ నుంచి అయితే రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే రైతు యొక్క పేరు, ఆ రైతు యొక్క పేరు కూడా ఫుల్ గా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటేనేమో ఆ విధంగా అయితే ఇక్కడ మీరైతే మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ తండ్రి లేదా భర్త అనేది కూడా ఉంటుంది. భార్యకి అయితేనేమో భర్త పేరు రాసుకోవచ్చు, లేదా తండ్రి పేరు అని రాసుకోవచ్చు. ఇక్కడ తండ్రి పేరు రాసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రన్నింగ్ లో ఉన్న ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబర్ లింక్ ఉన్నది అయితే ఖచ్చితంగా రాసుకోవాలి. దీనికి ఒక మనకు పీపీపీ నెంబర్ అంటేనేమో పట్టాదారు పాస్బుక్ నెంబరు, అంటే ఇక్కడ ఉంటుంది చూడండి T28 అనేది కూడా ఈ పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఉందిగా, అదనేది కూడా ఇక్కడ అయితే పీపీడీ నెంబర్ అయితే రాసుకోవాల్సి వస్తుంది. రన్నింగ్ ఒక మొబైల్ నెంబర్ రాసుకోవాలి. రన్నింగ్ ఒక మొబైల్ నెంబర్ రాసుకోవడం ద్వారా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు అయితే మీకు అయితే కాల్ చేయడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంకు బ్రాంచ్ నేమ్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. కొంతమంది ఎవరైతే బ్యాంకు నేమ్ మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇక్కడి నుంచి అనేది కూడా ఈ విధంగా అయితే మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ ఒక బ్యాంకు బ్రాంచ్, మీకు ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్కి సంబంధించింది అకౌంట్ నెంబరు, ఐఎఫ్సి నెంబరు ఇవైతే కరెక్ట్ బ్యాంక్ యొక్క డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అనేది కూడా మీరైతే కరెక్ట్ రాసుకోవాలి. ఇక్కడ ఒక రైతు యొక్క సంతకం తీసుకున్న తర్వాత మీరు అనేది కూడా మీ దగ్గర ఉన్న వ్యవసాయ అధికారి ఏయున్న అయితే కాంటాక్ట్ కావాలి. దీనికి ఒక జిరాక్స్ లో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టాదారు పాస్బుక్ నెంబర్ అయితే మీరైతే దీనికి జతపరిచి వాళ్ళకి అనేది కూడా ఇవ్వచ్చు. ఇది అనేది కూడా మనకి ఈ నెల 25 వరకు అయితే అవకాశం అయితే ఉంది. ఎవరైతే కావాలనుకున్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళనేది కూడా ఈ అవకాశం అయితే వినియోగించుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. Thanks for the watching.